పట్టాభిషేకమునకై అలంకరించిన నీ 2 దివ్య పాదములను ఈ అయోధ్యవాసులు అందరూ ఆనందముతో నమస్కరిస్తూ కీర్తిస్తూ ఉండగా నిన్ను రాజుగా సింహాసనముపై కూర్చోపెట్టే సమయములో మహారణ్యములకు వెళ్ళమని కైకేయి చెప్పిన మాటలు విని అడవికి వెళ్ళిన ఓ శ్రీరామా, ఆ మాటలు నువ్వు వినకు. నువ్వు ఈ భూమినంతా చక్కగా పరిపాలించేటట్లు నేను చేస్తాను. రా పుత్రా. చెడ్డనోరు కలిగిన కైకేయి కఠినమైన మాటలు విని వద్దని చెబుతున్నా నా మాటలు పట్టించుకోకుండా జయమునిచ్చే ఈ ఏనుగులను, ఈ రథములను, ఈ గుర్రములను విడిచిపెట్టి విశాలమైన నేత్రములు కలిగిన అభిమానవంతురాలు అయిన భార్య సీతతో తమ్ముడు లక్ష్మణుడు వెంటరాగా అంత పెద్ద అడవిలో ఎట్లు నడుస్తావో? అయ్యో, అందరినీ రక్షించే నీకే ఇంత పెద్ద కష్టము వచ్చినదే. నేనేమి చెయ్యను శ్రీరామా? పదునైన చూపులతో గుండ్రని విశాలమైన కన్నుల కౌసల్యాదేవి వంశోద్ధారకుడవై దృఢభుజములపై వంపైన విల్లును ధరించినవాడా, మెత్తటి పానుపుపై పడుకునే నువ్వు భయంకరమైన అడవిలో ఆ చెట్ల కింద ఎలా నిద్రపోతావో? ఓ కాకుత్సా, ఓ కరుణానిధి, ఓ నీలమేఘశ్యామ, అయ్యో నా మనసు కరిగిపోతున్నదే. ఏమీ చెయ్యలేని పాపాత్ముడని అయితినే. వెదురు వంటి అందమైన భుజములు కలిగి వాడని పూల కొప్పు కలిగిన సీతాదేవి గురించి శివధనస్సును విరిచిన గొప్పవాడివైన నిన్ను చూస్తూ ఉండిపోవడం తప్ప నేను ఏమీ చెయ్యలేక నా మనస్సు ముక్కలవుతున్నది. ఏనుగు తిరిగే మహారణ్యములకు వెళ్ళిన నువ్వు ముక్కలైపోతున్న ఈ పాపాత్ముడి మనస్సును ఒక్కసారి వచ్చి చూసిపో పుత్రా. కైకేయ రాజపుత్రిక మహాపాపాత్మురాలు అయిన ఆ కైకేయి మాటలు విని ఎవరు ఉండలేని అడవులకు ఆనందముగా వెడుతున్నావే. మృదువైన నీ పాదములు శత్రువు చేతిలో విరిగిన బల్లెము వలె బీటలు వారి రక్తము కారుతాయేమో. ఆకలి బాధతో అల్లాడుతున్న నీ శరీరము ఎండకు కందిపోయి కాయలు కాస్తుందేమో. అయ్యో, పాపాత్ముడను అయిన నేను ఏమి చెయ్యగలను? తండ్రి అని ఆప్యాయతతో పిలుస్తూ నాలో ఆశ నింపే నీ మాటలను నేను వినలేకపోతున్నాను. అలంకరించిన నీ శరీరమును నా గుండెలకు హత్తుకుని ఆత్మీయముగా నీ శిరస్సును ముద్దాడలేకపోతున్నాను. మత్తగజము వంటి గంభీరమైన నీ నడకను, కమలముల వంటి నీ ముఖమును చూడలేకపోతున్నాను. రామా, అయ్యో నా పుత్రుడిని, నా స్వామిని వదిలిపెట్టి ఎటువంటి చెడ్డ పనులకు చెయ్యడానికి నేను బతికి ఉన్నాను? ప్రశాంతమైన మనసున్న వివేకవంతులారా, ఓ సుమంత్ర, ఓ వశిష్ఠ, మీరే న్యాయము చెప్పండి. బిడ్డలకు పట్టాభిషేకము చేసి రాజ్యమును అప్పగించి నేను వెళ్ళవలసిన అడవులకు అందమును పెంచే నగలను వదిలి నారవస్త్రములను ధరించి పరిమళములు వెదజల్లే జుట్టు జడలుగా అట్టకట్టునట్లుగా ఆ బాణములను పట్టుకొని ఇప్పుడు ఈ అడవులకు వెళ్ళడము అవసరమా? చెప్పండి. ఓసి కైకేయి, నువ్వు అనుకున్నది సాధించావుగా. గొప్ప గొప్ప గురువుల వద్ద విద్యను అభ్యసించి విద్యాధికులైన ఆ పెద్దవాడిని, ఆ లక్ష్మణుడిని, మెరుపు వంటి సన్నని నడుముతో మృదు స్వభావము కలిగిన గోరింక వంటి నా కోడలిని ఆ అడవులకు పంపి నీ కన్న కొడుకుపై ఈ లోకులందరూ నిందలు వేయినట్లుగా చేసి నన్ను స్వర్గలోకమునకు పంపుతున్నావే. ఇప్పటికైనా ఈ గొప్ప భూమిపైన తృప్తిని పొందగలిగావా? పరశురాముడి విల్లును ఎక్కుపెట్టి వాడి శక్తినంతా హరించిన నువ్వు దూరమైతే నీ తల్లి బాధపడుతుంది అని అనుకోకుండా నేను మాట ఇచ్చాను అని ఆడి తప్పనివాడు నా తండ్రి అనే మాటను
నిజము చెయ్యడానికే అడవులకు వెడుతున్న ఆజానుబాహుడా, 7 జన్మలకు నిన్నే నా పుత్రుడిగా కోరుకుంటున్నాను స్వామి. మనువు వంశములోని మహారాజు వంగిన శరీరముతో నీతిలేని మందర చెప్పిన చెప్పుడు మాటలతో కఠినాత్మురాలు అయిన కైకేయి మాటలు విని తేనె నిండిన మంచి పూల కొప్పు కలిగిన కౌసల్య సుమిత్ర మనస్సులు బాధపడుతున్నా పట్టించుకోకుండా అడవులకు వెడుతున్నావే. నువ్వు విడిచిపెట్టిన అందమైన ఈ నగరమును నేను కూడా విడిచిపెట్టి కళకళలాడే ఆ స్వర్గమును ఆశిస్తూ ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. పుత్రా, మనువంశంలోని మహారాజా, సకల గుణాభిరాముడు నీలమేఘశ్యాముడు ఆ శ్రీరామచంద్రుడు అడవులకు వెళ్ళడము భరించలేని దృఢభుజముల దశరథుడు బాధపడుతూ పలికిన ఈ పలుకులను పదునైన ఆయుధములను ధరించిన చక్రవర్తి కులశేఖరాళ్వారు రచించిన ద్రవిడ పాశ్రములను చదివిన వారు అనవసరమైన విషయముల యందు ఆసక్తిని చూపలేరు.